వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 29th ఆగస్ట్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద అదర్ టూ యాంగిల్స్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ అనేది అదర్ టూ యాంగిల్స్ సమ్కి ఈక్వల్ అయ్యిద్ది అన్నారు. సో అలాంటి ట్రయాంగిల్ ఏదో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ఉంది. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏమైందంటే టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఇక్కడ 50 అని ఉంటే ఇక్కడ కూడా 50 ఉండిద్ది. సో ఈ యాంగిల్ ఎంత అయింది అప్పుడు 80 అయింది కదా. సో ఇక్కడ ఒక యాంగిల్ అనేది సమ్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్కి ఈక్వల్గా ఉందా, లేదు. సో అంటే మన ఆన్సర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వదు. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఉంది. ఆప్షన్ అలానే ఉంచేసి నెక్స్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంది, ఈచ్ యాంగిల్ అనేది మనకి 60 డిగ్రీ ఉంటుంది. ఆల్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గానే ఉంటాయి అనమాట. ప్రతి యాంగిల్ 60 డిగ్రీ ఉండేది కాబట్టి ఈ ట్రయాంగిల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ వన్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్కి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ అప్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. అప్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి, 90 డిగ్రీ కన్నా ఎక్కువ ఉంటే యాంగిల్, ఆ ట్రయాంగిల్ని అప్ట్యూస్ యాంగిల్ అని అంటాం. సో ఆప్షన్ డి కూడా కాదు. సో ఇప్పుడు ఆప్షన్ బి ఉంది కాబట్టి ఒకసారి ఆప్షన్ బిని వెరిఫై చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా డ్రా చేసుకుంటాము. ఈ యాంగిల్ అనేది మనకి 90 డిగ్రీ ఉండేది కదా. మనకి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఒక యాంగిల్ 90 అని ఉంటే, సో ఇందులో హాఫ్ అని ఉంటే అదర్ టూ యాంగిల్స్ ఏమైద్ది 90 కదా ఉండేది. సో ఇక్కడ 30, 60 రావచ్చు, లేదా 45, 45 రావచ్చు. ఏ యాంగిల్ ఎంత వచ్చినా కానీ మనకి ఈ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే 90 డిగ్రీకి ఈక్వల్గా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి. నెక్స్ట్, టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. their LCM and HCF are 24 and 4 respectively. The greater of the two numbers is. సో ఇక్కడ టూ నంబర్స్ 2:3 రేషియోలో ఉన్నాయి అన్నారు. LCM ఏమో 24 అయితే HCF 4 అన్నారు. ఈ రెండు నంబర్స్లో గ్రేటర్ నంబర్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM ఇంటూ HCF కదా. సో ఇక్కడ టూ నంబర్స్ 2:3 రేషియోలో ఉంటే ఫస్ట్ నంబర్ 2x అయింది, నెక్స్ట్ నంబర్ 3x అయింది. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. LCM ఎంత అన్నారు 24, HCF వచ్చేసి 4. నౌ 2 ఇంటూ 3 ఈజ్ 6, x ఇంటూ x అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 4, 6 ones 6 4s ఈజ్ 24. x స్క్వేర్ 4 ఇంటూ 4 వస్తే x వాల్యూ ఎంత అయింది 4 అయింది కదా. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది గ్రేటర్ ఆఫ్ టూ నంబర్స్ ఎంత అని. టూ నంబర్స్ 2:3 రేషియోలో ఉంటే గ్రేటర్ యూనిట్ దేనికి ఉంది 3కి కదా. సో అప్పుడు మనకు గ్రేటర్ నెంబర్ ఏమైంది 3 ఇంటూ 4, దట్ ఈస్ 12 అయింది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ 729 సెంటీమీటర్ క్యూబ్ దెన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 729 అన్నారు. ఎడ్జ్ ఆఫ్ ద అంటే ఒక సైడ్ ఆఫ్ ద క్యూబ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాల్యూమ్ ఫార్ములా అయింది క్యూబ్ది ఏ క్యూబ్ కదా. ఏ క్యూబ్ వాల్యూ వచ్చేసి 729 అన్నారు. సో అప్పుడు ఏ వాల్యూ ఏమైంది 729 ఎప్పుడు వచ్చింది మనకి 9 ఇంటూ 9 81, 81 ఇంటూ 9 ఈజ్ 729. సో 9 క్యూబ్ ఈజ్ 729 అన్నప్పుడు ఏ వాల్యూ ఇక్కడ మనకి 9 వస్తుంది. అంటే ఒక క్యూబ్కి 1 ఎడ్జ్ ఈజ్ 9 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 7.44 ప్లస్ 3.77 మైనస్ 2.55. సో ఇక్కడ డాట్స్ ఉన్నాయి అంటే ఈ 4 అనేది సెవరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. 3.77 అంటే ఇంకా 7 7 7 అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఇచ్చారు మైనస్ ఇచ్చారు. ఫస్ట్ 3.77లో నుంచి 2.55ని మైనస్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది 1.22. అండ్ ఇక్కడ 7.44 అన్నారు కదా. సో 7.44ని యాడ్ చేస్తే టోటల్ మనకి 8.66 డాట్ 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 అంటే 8.6666 సో ఆన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు ఈ నంబర్ని మనము ఫ్రాక్షనల్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. 8.6666 అనేది కంటిన్యూ అవుతుందంటే ఎలా రాసుకోవచ్చు మనం 8.6 బార్ అని రాయొచ్చా. సో ఇప్పుడు పీ బై క్యూ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే టోటల్ వాల్యూ ఎంత ఉంది 86, బార్ లేకుండా ఎంత ఉంది 8 ఉంది. సో 8ని సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై బార్ ఓన్లీ 1 డిజిట్ మీద ఉంది కాబట్టి 19 రాయాలి. పాయింట్ తర్వాత మనకి ఏదైనా డిజిట్ బార్ లేకుండా ఉందా, లేదు కాబట్టి ఇంక ఇక్కడ 0 రాయాల్సిన నీడ్ లేదు. బికాస్ ఈ 8 అనేది బార్ లేకుండా ఉంది,
పాయింట్ బిఫోర్, మనం చూడాల్సింది పాయింట్ తర్వాత అనమాట. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ జస్ట్ ఓన్లీ 19 వచ్చింది. ఇప్పుడు 86లో నుంచి 8 మైనస్ చేస్తే 78. 78/9 ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a train crosses a platform 90 meters long in 60 seconds at a speed of 54 km per hour. Find the time taken by train to cross an electric pole. సో ఒక ట్రైన్ 90 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 60 సెకండ్స్ టైం తీసుకుంటుంటే ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకునిద్దాం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ట్రైన్ స్పీడ్ ఏమో 54 km/h అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ డిస్టెన్స్ ఏమైంది? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్, దట్ ఈస్ ట్రైన్ లెంత్ ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ 90 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఏమో 54 km/h అన్నారు. మనకి ఇక్కడ మీటర్స్ అండ్ సెకండ్స్లో ఉంది కాబట్టి km/hని మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి 5/18తో మల్టిప్లై చేస్తాం. ఇంటూ టైం ఏమో 60 సెకండ్స్ అని వచ్చింది. నౌ 6 ones, 6 3s is 18, 3 ones, 3 18s is 54, 18 into 5 అంటే 90, 90 into 0 900 కదా. సో ఈ టోటల్ అనేది 900 మీటర్స్కి ఈక్వల్ అయింది డిస్టెన్స్. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది? ఎక్స్ ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 900 అయితే ఎక్స్ వచ్చేసి మనకి 810 మీటర్స్ అయింది. సో ఈ 810 అనేది ట్రైన్ లెంత్ కదా. సో ఇక్కడ మనం అడుగుతుంది ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేయడానికి. ఒక ఎలక్ట్రిక్ పోల్ని ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే తన డిస్టెన్స్ని తను క్రాస్ చేస్తున్నట్టే కదా. సో నో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 810 మీటర్స్, ట్రైన్ లెంత్ డివైడెడ్ బై స్పీడ్ ఈజ్ 54 km/h, మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18. నౌ సో ఇక్కడ 18 months, 18 3s is 54, 3 ones, 3 27s is 81. సో 27 and 270 డివైడెడ్ బై 5 అంటే 5 ones, 5 5s is 25, క్యారీ టు 5 4s 20. సో 54 seconds అని వస్తుంది మనకి ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ మెథడ్, ఇంకో మెథడ్ చెప్తాను నేను మీకు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి, చూడండి. సో ఫస్ట్, సో ఇక్కడ మనకి 60 seconds టైంలో ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అన్నారు కదా. సో 60 secondsలో ట్రైన్ తన డిస్టెన్స్ని ప్లాట్ఫామ్ లెంత్ని కవర్ చేసి వెళ్ళిపోతుంది. సో ట్రైన్ డిస్టెన్స్ అండ్ ట్రైన్ లెంత్ అనేది ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ ప్లస్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ఇస్ 90. ఈ టోటల్ 60 secondsలో కవర్ చేస్తుంది. అయితే స్పీడ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి? 54 km/h. సో 1 hourలో 54 kilometers ట్రావెల్ చేస్తుంది అన్నారు. 1 hourని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 3600 సెకండ్స్కి ఈక్వల్ అయింది కదా. సో ఈ 3600 సెకండ్స్లో ట్రైన్ కవర్ చేస్తుంది 54 kilometers. 54 kilometersని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమైంది? 54,000 అయింది. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters కాబట్టి. సో 54,000 అయింది. సో ఇక్కడ మనకు కావాల్సింది 60 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని. అంటే ఇక్కడ మనం డివైడెడ్ బై 60 అండ్ ఈ సైడ్ కూడా డివైడెడ్ బై 60 చేస్తే 3600 డివైడెడ్ బై 60 అంటే 60 seconds వచ్చింది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 6 ones, 6 9s is 54. సో ట్రైన్ 60 secondsలో 900 మీటర్స్ని కవర్ చేసిద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏమైంది? ఈ టోటల్ అనేది 900 అయితే ట్రైన్ లెంత్ ఎంత అయింది? ఇక్కడ మనకి 810 meters అయింది. అవునా? సో 810 meters ట్రైన్ లెంత్ అయితే 90 ఏమో ప్లాట్ఫామ్ లెంత్. ఈ టోటల్ని యాడ్ చేస్తే మనకి 900 meters వచ్చింది. నా ఇక్కడ మనకు అడుగుతుంది ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేయాలి అని కదా. సో ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ తన డిస్టెన్స్ని తను కవర్ చేస్తుంది అని అర్థం. అవునా? సో నో ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ 90 అని ఉంది, ట్రైన్ లెంత్ ఏమో 810 అని ఉంది. ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి? 9:1 రేషియోలో ఉందా? సో 9 + 1 అంటే 10. 10 unitsని క్రాస్ చేయడానికి ట్రైన్కి 60 seconds టైం పడుతుంటే ట్రైన్ ఇప్పుడు క్రాస్ చేయాల్సింది తన లెంత్ని కదా. సో ట్రైన్ లెంత్ ఏముంది ఇక్కడ? 9 units ఉంది. సో 9 units అనేది ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 6 × 9 is 54. సో ట్రైన్కి 54 seconds టైం పడుతుంది అనమాట. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. సో ఇందాక చెప్పిన మెథడ్ అనేది ట్రెడిషనల్, ఇది చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఈ మెథడ్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో 60 secondsలో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మనకి ఇచ్చిన డేటా 60 secondsలో ట్రైన్ 90 meters ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అని. సో
ఇక్కడ స్పీడ్ ఏమన్నారు 54 km/h అన్నారు. సో 1 hour 3600 సెకండ్స్కి ఈక్వల్ అయితే అప్పుడు ట్రైన్ ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ 54 కిలోమీటర్స్. మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 54,000 వచ్చింది. బికాస్ ఇక్కడ మనకి సెకండ్స్ అండ్ మీటర్స్లో ఉంది కాబట్టి మనం కూడా సెకండ్స్ అండ్ మీటర్స్లో కన్వర్ట్ చేసి తీసుకున్నాం. సో 3600ని డివైడెడ్ బై 60 చేస్తే 60 సెకండ్స్ వచ్చింది. సో 60 సెకండ్స్లో ట్రైన్ 900 మీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమైంది 810 మీటర్స్ కదా. అంటే ఇక్కడ ట్రైన్ లెంత్ అండ్ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి రేషియోస్ 9:1లో ఉన్నాయి. సో 9:1 అంటే 9 + 1 చేస్తే 10 యూనిట్స్ వచ్చింది కదా. సో 10 యూనిట్స్కి 60 సెకండ్స్ టైం పడుతుంటే ఇది ట్రైన్ లెంత్. ఓకేనా, ట్రైన్ లెంత్కి మనకి ఎంత టైం పట్టిద్ది ఇంటూ 9 చేయాలి. సో టోటల్ 54 సెకండ్స్ వస్తుంది. ట్రైన్ లెంత్ ఎందుకు తీసుకున్నామంటే ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ తన డిస్టెన్స్ని తను క్రాస్ చేస్తుంది అని అర్థం అనమాట. సో ఒక మ్యాన్ని కానీ ఎలక్ట్రిక్ పోల్ని కానీ క్రాస్ చేస్తుంది అని ఇస్తే ట్రైన్ తన డిస్టెన్స్ని తను క్రాస్ చేస్తుంది అని చెప్పి అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా, సో మార్క్ చేసి పెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 142 ఉంది కదా, మనకి నియరెస్ట్ స్క్వేర్ ఏమైంది 142కి 144 అనేది నియరెస్ట్ స్క్వేర్ అయింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. ఇక్కడ అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి మనం అప్రాక్సిమేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ 52 డివైడెడ్ బై 26 ఇంటూ 5 మైనస్ ఆఫ్ ఇక్కడ 80 అని ఉంది. 80ని మనం 81 అని చెప్పి రాసుకోవచ్చా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9 హోల్ మల్టిప్లైడ్ బై 2. సో 26 1s 26 2s 5 ఇంటూ 2 అంటే 10. 10 మైనస్ 9 ఈస్ 1. 12 ప్లస్ 1 ఈస్ 13. 13 ఇంటూ 2 చేస్తే 26. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the given line graph shows the sales of product X in 1000 numbers from 5 different shops A, B, C, D and E in the years 2020 and 2021. Study the graph and answer the following question. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఎక్స్ ది సేల్స్ ఇచ్చారనమాట 5 డిఫరెంట్ షాప్స్ నుంచి A, B, C, D అండ్ ఈది 2020లో ఎలా ఉంది సేల్, 2021లో ఎలా ఉంది అని చెప్పి. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ సేల్ ఫ్రమ్ ఆల్ ద షాప్స్ ఫర్ ద ఇయర్ 2020. 2020లో యావరేజ్ సేల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ కావాలంటే ఫస్ట్ సమ్ కావాలి కదా. సో ఇక్కడ 2020 అంటే డాటెడ్ లైన్ అండ్ 21 అంటే స్ట్రైట్ లైన్. మనకు కావాల్సిన డాటెడ్ లైనే కాబట్టి సో ఒకసారి డాటెడ్ లైన్స్ దగ్గర ఉన్న నంబర్స్ని ఇంకొకసారి రాస్తాను చూడండి. ఇక్కడ 75 అని ఉంది, ఈ వాల్యూ 105, ఈ వాల్యూ వచ్చేసి 65, ఇక్కడ 80 అండ్ ఇక్కడ 70 అని ఉంది. సో 75 ప్లస్ 105 అంటే 180. 180 ప్లస్ 65 చేస్తే 245. 245 ప్లస్ 80 ఈస్ 325. 325 ప్లస్ 70 దట్ ఈస్ 395. సమ్ వచ్చేసి మనకి 395 డివైడెడ్ బై నంబర్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 కాబట్టి అంటే 5 షాప్స్ ఉన్నాయి కదా. సో డివైడెడ్ బై 5 యావరేజ్ వచ్చింది. 5 1s 5 7s is 35 carry 4 5 9s is 45. So 79 is the average of 2020. Option C is our answer. Next, find the approximate value. So ఇక్కడ approximate value ని find out చేయమన్నారు. ఫస్ట్ పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా 444 అని రాయొచ్చు. డివైడెడ్ బై 15.99 అంటే 16 అని రాయొచ్చా. అగైన్ డివైడెడ్ బై అని ఉంది. సో మల్టిప్లైలో కన్వర్ట్ చేస్తే 1 డివైడెడ్ బై 37 అయింది ఇంటూ 11.99 అంటే 12. సో 4 3s is 12, 4 4s is 16, 4 1s 4 1 4 1s 4 1s. ఓకేనా. సో ఇక్కడ 37 అని ఉంది అండ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 111. సో ఫస్ట్ ఒక వాల్యూ అనేది మీరు గుర్తుంచుకోవాలి. 37 ఇంటూ 3 చేస్తే మనకి 3 1s వచ్చింది. ఈ వాల్యూ అనేది ఆల్జీబ్రాలో కూడా మనకి యూజ్ అయింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్జీబ్రాలో కొన్ని సింప్లిఫికేషన్స్లో నంబర్ సిస్టంలో కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 37 ఇంటూ 3 ఈజ్ 111. సో ఇక్కడ 111 దగ్గర మనం 37 ఇంటూ 3 సబ్స్టిట్యూట్ చేసి డివైడెడ్ బై 37. అగైన్ ఇక్కడ 3 ఉంది. సో ఈ 37 క్యాన్సిల్ అయిపోతే 3 ఇంటూ 3 ఏమైంది 9. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ వాల్యూ అనేది గుర్తుంచుకోండి. 37 ఇంటూ 3 ఈజ్ 111. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 143 మైనస్ ఆఫ్ డివిజన్ ప్రయారిటీ కాబట్టి 144 డివైడెడ్ బై 16 ఇంటూ 3 మైనస్ 1. 16 1s
16 9s is 144. 9 into 3 అంటే 27 కదా. -27 -1 అంటే -28. 143లో 28ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 115. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a son's present age is 2/5 of his mother. After 5 years, his age will be half the age of his mother. How old is his mother at present? సో సన్ ప్రెసెంట్ ఏజ్ అనేది తన మదర్ ఏజ్కి 2/5 ఉంది అన్నారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ సన్ ఏజ్ వాళ్ళ మదర్ ఏజ్లో హాఫ్ ఉంటుంది. సో ప్రెసెంట్ మదర్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో సన్ అండ్ మదర్ అని తీసుకుంటే ప్రెసెంట్ ఏజ్ రేషియోస్ ఎలా ఉన్నాయి? సన్ ఏజ్ 2/5 ఉంది కదా. సో సన్ 2 యూనిట్స్ అయితే మదర్ 5 యూనిట్స్ ఏజ్ ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్, సో ప్రెసెంట్ నుంచి 5 ఇయర్స్ తర్వాత సన్ ఏజ్ హాఫ్ ఉంటుంది మదర్ ఏజ్లో. సో మదర్ 2 యూనిట్స్ అయితే సన్ ఏజ్ వచ్చేసి 1 యూనిట్ కదా. సో ఇక్కడ మనకి ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా కానీ. సో 5 - 2 అంటే 3 యూనిట్స్, 2 - 1 అంటే 1 యూనిట్. ఇక్కడ ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా లేదు కాబట్టి మనం మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఇంటూ 3 అండ్ ఇంటూ 1 చేస్తే నౌ సన్ అండ్ మదర్ ఏజ్ రేషియోస్ 2:5 వచ్చింది బికాస్ ఇంటూ 1. ఇక్కడ 3 × 1 అంటే 3, 3 × 2 అంటే 6. సో ప్రెసెంట్ 2:5 రేషియోలో ఉంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ 3:6 రేషియో అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది మదర్ ప్రెసెంట్ ఏజ్ అనేది ఎంత అని. సో మదర్ 5 యూనిట్స్ నుంచి 6 యూనిట్స్కి వచ్చారు అంటే 1 యూనిట్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో ఈ 1 యూనిట్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? 5 ఇయర్స్ యాడ్ అయింది కాబట్టి. సో 1 యూనిట్ అనేది 5 ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే మదర్ ప్రెసెంట్ ఏజ్ 5 యూనిట్స్. సో అప్పుడు ఏమైంది? 5 × 5 దట్ ఈస్ 25 ఇయర్స్ అనేది మదర్స్ ప్రెసెంట్ ఏజ్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, the total surface area of closed cube is 1014 centimeter square. Then the length of each edge of this cube is. సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అనేది 1014 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఈచ్ ఎడ్జ్ అంటే ఏ వాల్యూ, వన్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ అనేది ఎంత, ఆ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఈస్ 6a² కదా. 6a² వాల్యూ ఇస్ 1014 అన్నారు. ఏ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ 6 ones is 6, carry 4, 6 6 is 36, carry 5, 6 9s is 54. a² వాల్యూ ఇక్కడ మనకి 169 అని వచ్చింది. ఏ వాల్యూ ఎంత అయింది? 13 కదా. సో లెంత్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఈస్ 13 centimeters. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the given table shows the number of boys and girls from 4 different departments of a recognized university who got campus placements over the years. Study the table and answer the following. What is the difference between total number of boys and girls from all the departments who got campus placements in the year 2018? సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు. ఇందులో 4 డిపార్ట్మెంట్స్లో గర్ల్స్ అండ్ బాయ్స్కి ఏ ఇయర్లో ఎంతమంది బాయ్స్ క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది గర్ల్స్ సెలెక్ట్ అయ్యారో ఆ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది 2018లో బాయ్స్ అండ్ గర్ల్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళలో డిఫరెన్స్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 2018 ఇక్కడ ఉంది కదా, బాయ్స్ చూద్దాం. బాయ్స్ మైనస్ గర్ల్స్, ఈ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ బాయ్స్ టోటల్ చేస్తే ఇక్కడ 100 ఉంది. 100 + 100 200, 200 + 150 అంటే 350, 350 + 100 అంటే 450. సో 450 మెంబర్స్ బాయ్స్ ప్లేస్ అయ్యారు 2018లో. గర్ల్స్ వచ్చేసి 80, 80 + 100 అంటే 180, 180 + 140. సో 180 + 140 అంటే 320, 320 + 120 అంటే 440. ఓకేనా? సో 440 గర్ల్స్. 450 - 440 అంటే 10 కదా. డిఫరెన్స్ ఈస్ 10. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of number of boys to the number of girls in a school is 7:9. If the number of girls in the school is 189, then find the number of boys in that school. సో ఒక స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 7:9లో ఉన్నారు. అయితే గర్ల్స్ స్ట్రెంత్ వచ్చేసి 189 అయితే బాయ్స్ స్ట్రెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. గర్ల్స్ స్ట్రెంత్ అంటే ఇక్కడ 9 యూనిట్స్ కదా. ఈ 9 యూనిట్స్ అనేది 189ని రిప్రజెంట్ చేస్తుంటే 7 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 9 ones, 9 2s is 18, 9 1s is 9. సో 21 × 7 అంటే 147. సో 147 మెంబర్స్ ఉన్నారు బాయ్స్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
If a plus b is equal to 25 and a minus b is 13, find the value of a plus b whole square. సో క్వశ్చన్ చూడంగానే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి a ప్లస్ b ఏమో 25 అని ఇచ్చారు. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏమైంది 25 స్క్వేర్ కదా. 25 స్క్వేర్ అంటే 625. ఆప్షన్ b ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ సైన్ థీటా ఈస్ గ్రేటర్ దెన్ కాస్ థీటా దెన్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనకి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 1 అని ఉంది కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి మనకు తెలుసు. సో 1 ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఆఫ్ 2 సైన్ టీటా అండ్ కాస్ టీటా. ఓకే, అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాద్దాం. 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా plus 2 times of sin theta into cos theta whole divided by 2 tan theta. 2 tan theta. So ఇక్కడ చూడండి a square plus b square, a square plus b square minus 2ab ఫామ్లో ఉందా. అండ్ ఇక్కడ కూడా మనకి a square plus b square minus 2ab ఫామ్లో ఉంది. సో ఈ టోటల్ని ఎలా రాసుకోవచ్చు మనము, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, బికాస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంది కాబట్టి ఏ అంటే సైన్ టీటా. సో సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 2 tan టీటా. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే సైన్ టీటా మైనస్ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటాలో మైనస్ కాస్ టీటా ప్లస్ కాస్ టీటా క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ సైన్ టీటా వచ్చింది డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ టాన్ టీటా ఉంది. సో టాన్ టీటా అని ఎలా రాయొచ్చు, సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా కదా. సో కాస్ అనేది ఇక్కడ మల్టిప్లై అయిపోతే 2 సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ వచ్చేసి cos theta. So option C is our answer. Cos theta is our answer. Next, find the mode of the observations. సో ఇక్కడ మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ అంటే ఏ నెంబర్ అయితే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిద్దో ఆ వాల్యూ మోడ్ అయింది అనమాట. ఫస్ట్ ఆప్షన్ 1 చూద్దాం, 71 అని ఉంది. సో ఇచ్చిన డేటాలో 71 అనేది మనకి ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. నెక్స్ట్ 27. సో ఇక్కడ 27 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 2 రాద్దాం. 2 కన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉందా చెక్ చేద్దాం. 45 ఇక్కడ ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ 42 కూడా ఓన్లీ 1 టైం రిపీట్ అయింది కాబట్టి మనకి మోడ్ ఏమైంది 27 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ కార్ కెన్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers per a liter of petrol. The driver of the car filled the tank with 5.5 of a petrol. After traveling how much distance will the car stop? సో ఇక్కడ కార్ 25 kilometers 1 liter పెట్రోల్కి ట్రావెల్ చేస్తుంటే 5.5 లీటర్ ఆఫ్ పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఈ 5.5ని మనము 5 into 2 అంటే 10, 10 + 1 అంటే 11 కదా. 11/2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 లీటర్ ఆఫ్ పెట్రోల్కి 25 kilometers ట్రావెల్ చేస్తుంటే 11/2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 25 into 11 చేయడానికి ఫస్ట్ 2 ఉంది, 2 హ్యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 రాస్తే 5 + 2 అంటే 7. సో 25 into 11 is 275 డివైడెడ్ బై 2. 2 ones is 2, 2 3s is 6, క్యారీ 1, 2 7s 41. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 2 5s 10. సో 137.5 కిలోమీటర్స్ని ట్రావెల్ చేసింది. 137.5 kilometers. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అని ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ x² టర్మ్ లేదు కదా. సో మనం కూడా x² టర్మ్ని అంటే సాల్వ్ చేయకుండా నెక్స్ట్ చూద్దాం. x ఉంది కాబట్టి ఇక్కడ కూడా x ఉంది. ఫస్ట్ -24 into 2 is -48x అండ్ ఇక్కడ x ఉంది. -3 into 4 అంటే 12, -12x. సో 48 - 12 ఏమైంది, -48 - 12 అంటే -60x. సో ఇచ్చిన ఆప్షన్స్లో సి అండ్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు -63 +63 ఫైండ్ అవుట్ చేయాలి. కాన్స్టెంట్ని చూస్తే ఇక్కడ 2 into 12 is 24,
అగైన్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, సో 3 ఇంటూ 13 ఈజ్ 39 అంటే మనకి ప్లస్ ఏ వచ్చింది, ప్లస్ 63. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, మైనస్ రాదు. నెక్స్ట్, if 12 is to x proportional to x is to 27 and 25 is to y is proportional to y is to 36, when x and y are both positive numbers, find x is to y. సో ఈ వాల్యూలో నుంచి x, ఈ వాల్యూలో నుంచి yని ఫైండ్ అవుట్ చేసి x is to y రేషియో అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ కదా, సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12ని మనం 4 ఇంటూ 3 అని రాద్దాం, అండ్ 27ని 9 ఇంటూ 3 అని రాస్తే, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్స్ రూట్ స్క్వేర్ని తీసేస్తే ఇక్కడ రూట్ వచ్చింది కదా, సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది, 4 అంటే 2, 2 టైమ్స్ 3 వచ్చింది, సో 1 టైమ్ 3, 9 అంటే 3 కదా, సో 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 3 అంటే 18, సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 18 అని వచ్చింది. నెక్స్ట్ వై స్క్వేర్ సేమ్, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, 25 అంటే 5 ఇంటూ 5, 36 అంటే 6 ఇంటూ 6, సో ఇక్కడ స్క్వేర్ తీసేస్తే రూట్ వస్తుంది, సో వై ఏమైంది 5 ఇంటూ 6 దట్ ఈస్ 30. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ఇస్ టు వై రేషియో అనేది ఎంత అని, సో ఎక్స్ ఇస్ టు వై, ఎక్స్ అంటే 18, వై అంటే 30, 6 3s ఈజ్ 18, 6 5s ఈజ్ 30, సో 3 is to 5 ఈజ్ ద రేషియో. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఒక టేబుల్ని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ సెట్స్లో, దట్ ఈస్ ఆర్డర్ అండ్ రూట్స్ టేబుల్. సో ఇంకోసారి రివైజ్ చేద్దాం, ఓకేనా. సో ఆర్డర్ అనేది ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్లో ప్లస్ అండ్ ప్లస్ అని ఉంటే ఫస్ట్ రూట్స్ మైనస్ అండ్ మైనస్ అయింది. ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ మైనస్ అండ్ ప్లస్ ఉంటే రెండు మనకి ప్లస్ వచ్చింది. అదే ఫస్ట్ రెండు మైనస్లు ఉంటే మనకు ఆర్డర్ ఏమైంది ప్లస్ అండ్ మైనస్. సో ఇక్కడ ఫస్ట్ ప్లస్ ఉండి తర్వాత మైనస్ అయితే రూట్స్ వచ్చేసి మైనస్ అండ్ ప్లస్ అయింది. సో ఇక్కడ రూట్స్ అనేవి ఏదైతే గ్రేటర్ నంబర్ ఉండిద్దో ఆ గ్రేటర్ వాల్యూకి ఈ రూట్స్ అనేవి అటాచ్ అవుతాయి, అవునా. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఆర్డర్ ఏముంది మైనస్ అండ్ మైనస్ అని ఉంది, అంటే ఈ వాల్యూ. సో ఇక్కడ థర్డ్ వన్ ఉంది కదా మైనస్ అండ్ మైనస్, అంటే రూట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లస్ రావాలి, నెక్స్ట్ ఏమో మైనస్. సో ప్లస్ అనేది గ్రేటర్ నెంబర్కి వచ్చింది. 2 ఇంటూ 3 అంటే 6, సో 6 ఫ్యాక్టర్స్ ఏముంటాయి 3 ఇంటూ 2, సో గ్రేటర్ వాల్యూ ఈజ్ 3, 3కి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏమో 2కి. ఇక్కడ 2x స్క్వేర్ అని ఉంది, సో ఈ 2ని డివైడ్ చేయాలి. సో 2తో డివైడ్ చేస్తే రూట్స్ ఏమవుతాయి, ఎక్స్ రూట్స్ వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ రూట్ ఏమో 3/2 అండ్ నెగిటివ్ రూట్ వచ్చేసి 2 and 2 క్యాన్సిల్ అయిపోతే -1. సో రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 3/2 అండ్ -1. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్, -1 and 3/2. నెక్స్ట్, Aditya bought a flat for 5,50,000 rupees. He spent 25,000 rupees on its painting and repair. If he sold it for 5,37,625 rupees, then his loss percentage is. So ఇక్కడ ఆదిత్య ఒక ఫ్లాట్ని 5,50,000 రూపీస్కి కొని రిపేర్స్ అండ్ పెయింటింగ్ వర్క్ మీద 25,000 స్పెండ్ చేశారు. అయితే టోటల్ ఫ్లాట్ని అతను ఇప్పుడు 5,37,625కి సెల్ చేస్తుంటే లాస్ అనేది ఎంత వచ్చిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఏమైంది, తను బై చేసిన అమౌంట్ అండ్ స్పెండ్ చేసిన అమౌంట్. సో 5,50,000 ప్లస్ 25,000 ఈజ్ 5,75,000. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకి 5,37,625 రూపీస్ అయింది. అయితే లాస్ ఎంత వచ్చింది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు లాస్. సో ఈ అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ని మైనస్ చేయాలి. 10 - 5 అంటే 5, 9 - 2 అంటే 7, అగైన్ 9 - 6 అంటే 3, ఇక్కడ 4 ఉంటుంది కదా, సో 14 - 7 అంటే 7, అగైన్ 6 - 3 అంటే 3, సో 5 - 5 ఈజ్ 0. 37,375 రూపీస్ అనేది మనకి ఇక్కడ లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి 37375 ఈ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద కదా వచ్చింది. సో 5,75,000 మీద లాస్ వచ్చింది. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేసాం. నౌ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి 5750 అండ్ ఇక్కడ 37375 అని ఉంది కదా. సో ఫస్ట్ 5 ఇంటూ ఇక్కడ 4 5 6 7 ఉంది. 5 ఇంటూ 4 చేస్తే మనకి ఆన్సర్ 20,000లో వస్తుంది.
5 ఇంటూ 5 చేస్తే 25,000లో వస్తుంది. 5 ఇంటూ 6 అండ్ 5 ఇంటూ 7 చేస్తే 5 ఇంటూ 6 చేస్తే 30,000, 5 ఇంటూ 7 అంటే 35,000. సో ఇక్కడ మనకి నియర్గా ఉంది 30 అండ్ 35 కదా. ఇంటూ 4 అండ్ ఇంటూ 5 25లో వస్తుంది కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఇంటూ 6 చేస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 575 ఈ జీరోని ఇలానే ఉంచేద్దాం. సో 575 ఇంటూ 6 అండ్ ఇంటూ 7ని మల్టిప్లై చేసి చూద్దాం. సో ఫస్ట్ 5 ఇంటూ 6 అంటే 30, 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. 5 ఇంటూ 75, సో 75 ఇంటూ 2 చేస్తే 150 కదా. సో 150 ఇంటూ 3 అంటే 450. సో ఇక్కడ మనకి టోటల్ అనేది 3,450 వస్తుంది. అదే 575 ఇంటూ 7 చేస్తే 7 ఇంటూ 5 ఈస్ 3,500. 7 ఇంటూ 75 అంటే 75 ఇంటూ 6 చేస్తే 450 వచ్చింది. ఇంకోసారి 75 యాడ్ చేస్తే ఇంటూ 7 అయింది కదా. సో 450 ప్లస్ 75 అంటే 525. సో ఇక టోటల్ యాడ్ చేస్తే 4025 వస్తుంది. అంటే మనకి 575 ఇంటూ 7 చేస్తే ఆన్సర్ అనేది 40,000లో వెళ్తుంది. అదే ఇంటూ 6 చేస్తే 34,000లో వస్తుంది. అంటే ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ అనేది ఎక్కువ ఉంది కదా 40,000. సో 7తో మనం మల్టిప్లై చేయకూడదు. సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 3 ఆప్షన్స్ రాంగ్ అయిపోతే రిమైనింగ్ 1 ఆప్షన్ రైట్ కదా. సో 75750 ఇంటూ 6.5 ఈజ్ ఈక్వల్ టు 37375. సో ఇక్కడ మనకి 6.5 వస్తుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇలాగా క్యాలిక్యులేట్ చేయటం నేర్చుకోండి. అదే మనం ఇక్కడ డివైడ్ చేసామనుకోండి 5 ones అగైన్ 5 ones 15 వస్తుంది. సో ఈ డివిజన్ అనేది లాంగ్ వెళ్ళిపోతుంది, అంటే టైం అనేది ఎక్కువ తీసుకునేది. యూనిట్ డిజిట్ కానీ సో ఈ ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ 2 digits ఏ థౌజండ్స్లో వస్తుందా 100sలో వస్తుందా అలా ఫైండ్ అవుట్ చేసినా కానీ మనం ఆన్సర్ని చెప్పేయచ్చు ఈజీగా, మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా. నెక్స్ట్ 2 trains P and Q having the lengths of 300 meter and 340 meter each respectively are running towards each other. If P and Q are running at the speed of 35 meter per second and 45 meter per second respectively, then find the time taken to cross each other. So ఇక్కడ 2 trains ఉన్నాయి. ఒక ట్రైన్ వచ్చేసి P అయితే ఇంకో ట్రైన్ Q. P ట్రైన్ లెంత్ ఏమో 300 meters అని అన్నారు. Q ట్రైన్ లెంత్ వచ్చేసి 340 meters. అండ్ P ట్రైన్ స్పీడ్ ఏమో 35 meter per second ట్రావెల్ చేస్తుంటే Q ట్రైన్ ఏమో 45 meter per second ట్రావెల్ చేస్తుంది. సో ఈచ్ అదర్ ఈ ట్రైన్స్ అనేవి ఇలాగా మూవ్ అవుతున్నాయి. సో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళటానికి టోటల్ టైం అనేది ఎంత తీసుకునిద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ డిస్టెన్స్ ఏమైంది ఇక్కడ 300 ప్లస్ 340 దట్ ఈస్ 640. అండ్ స్పీడ్స్ కూడా యాడ్ అవుతాయి కదా. సో రిలేటివ్ స్పీడ్ ఏమైంది యాడ్ అయిపోయింది. 35 ప్లస్ 45 అంటే 80. సో 640 మీటర్స్ని ఈ స్పీడ్ 80 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఎంత టైం తీసుకునిద్ది. ఈ జీరో క్యాన్సిల్, 8 ones 8 8s is 64. సో 8 seconds టైం తీసుకునిద్ది అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the sum of two numbers x and y is 320 and the HCF of x and y is 20. If x is greater than y, how many such possible pairs of x and y are there? సో ఇక్కడ 2 numbers సమ్ అనేది 320 అని ఇచ్చారు. 2 numbers HCF ఏమైంది 20 అని అన్నారు. సో ఫస్ట్ HCF అంటే ఏంటి, ఈ 2 numbers ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూనే HCF అంటాం కదా. సో ఫస్ట్ నంబర్ 20x అయితే రెండో నంబర్ మనకి 20y అయింది. ఈ 2 numbers సమ్ చేస్తే ఆన్సర్ అనేది 320 అన్నారు. సో 20 కామన్ తీసుకుంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 320. ఈ జీరో క్యాన్సిల్, 2 ones 2 16s is 32 కదా. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 రావాలన్నమాట. సో ఇలాంటి పెయిర్స్ అనేవి అంటే x ప్లస్ వైని మనం ఆ 2 numbers యాడ్ చేస్తే 16 వచ్చే పాసిబుల్ పెయిర్స్ అనేవి ఎన్నో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కండిషన్ ఏమి ఇచ్చారు, x అనేది y కన్నా గ్రేటర్ ఉండాలి అని అన్నారు. అవునా. సో ఫస్ట్ ఎన్ని పాసిబుల్ పెయిర్స్ వస్తాయో చూడండి. ఫస్ట్ x1 తీసుకుంటే y మనం 15 తీసుకోవచ్చా. నెక్స్ట్ x2 తీసుకుంటే y 14 అవ్వచ్చు. నెక్స్ట్ x3 అయితే y 13, x4 అయితే y 12, నెక్స్ట్ x5 అయితే y 11, అండ్ ఇక్కడ x6 అయితే y 10, x7 అయితే y 9, అండ్ x8 అయితే y 8. సో ఇక్కడ ఈ మొత్తం
మనకి ఎన్ని పాసిబుల్ పేర్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. ఇందులో ఫస్ట్ కండిషన్ ఏంది? ఎక్స్ అనేది వై కన్నా గ్రేటర్ ఉండాలి అని అన్నారు. సో ఇక్కడ ఎక్స్ అనేది వై కన్నా గ్రేటర్ ఉందా? లేదు, ఈక్వల్గా ఉంది కాబట్టి దిస్ ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అనేది టూ నంబర్స్ మధ్యన 20 అని అన్నారు, అవునా? సో అప్పుడు ఆల్రెడీ మనం 20 హెచ్సిఎఫ్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ అండ్ వైకి హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై షుడ్ బి 1, అవునా? సో ఇక్కడ ఫస్ట్ పాసిబుల్ పేర్ చూడండి 1,15. ఈ రెండింటి మధ్యన మనకి ఎక్స్ అండ్ వైకి హెచ్సిఎఫ్ ఎంత ఉంది? 1 వచ్చింది కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పేర్. నెక్స్ట్ ఇక్కడ 2 and 14 చూస్తే ఇక్కడ హెచ్సిఎఫ్ మనకి 2 వస్తుంది, మనకు కావాల్సింది 1 కదా. సో అందుకని ఈ పేరు అవ్వదు అనమాట. నెక్స్ట్ 3 13 చూస్తే ఇక్కడ హెచ్సిఎఫ్ 1 వస్తుంది. సో దిస్ ఈస్ అనదర్ పేర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 and 12 ఉంది. 4 and 12లో హెచ్సిఎఫ్ 4 వస్తుంది కదా. సో ఇది కూడా మనకి పేర్ అవ్వదు. నెక్స్ట్ 5 and 11, 5 11లో కూడా హెచ్సిఎఫ్ 1 కాబట్టి ఇది ఒక పేరు. 6 and 10లో మనకి హెచ్సిఎఫ్ 1 రాదు కదా. సో ఇక్కడ 2 into 3 2 into 5, సో 2 అనేది హెచ్సిఎఫ్ 5 కాబట్టి ఇది కూడా ఒక పేరు అవ్వదు. నెక్స్ట్ 7 and 9, 7 and 9లో హెచ్సిఎఫ్ 1 వస్తుంది. సో ఇది కూడా ఒక పేరు అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము ఇక్కడ 8 రాసుకున్నాం కదా, 8 తర్వాత 9, 9 ఇక్కడ వస్తే మనకి ఇక్కడ 7 రావాలి కదా. కానీ కండిషన్ ఏంటి? ఎక్స్ అనేది వై కన్నా గ్రేటర్ ఉండాలి కాబట్టి ఇక్కడతో మనం స్టాప్ చేసేసామన్నమాట, అవునా? సో ఇక్కడ 8 అంటే 8కి ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ రాంగ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ సో ఇప్పుడు ఉన్న మొత్తం పేర్స్లో మనకు కావాల్సిన ఎన్ని పేర్స్ వస్తాయి? పాసిబుల్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో 4 పాసిబుల్ పేర్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా? సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. హెచ్సిఎఫ్ ఆల్రెడీ వాళ్ళు 20 ఇచ్చారు కాబట్టి మనం 20ని తీసుకున్నాము. సో నెక్స్ట్ ఉన్న ఈ 2 నంబర్స్కి హెచ్సిఎఫ్ 1 ఉండాలి, అప్పుడే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్? సో ఇక్కడ నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డిటర్మినెంట్ b² - 4ac వాల్యూ మనకి 0కి ఈక్వల్ అయితే రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ లెస్ దెన్ 0 ఉంటే రూట్స్ మనకి ఇమాజినరీ రూట్స్ వస్తాయి, గ్రేటర్ దెన్ 0 అయితే రియల్ రూట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈ వాల్యూ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏ అంటే √3, బి వచ్చేసి 6, సి అంటే -√3. సో ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే b² అంటే 6² -4 ఇంటూ ఏ అంటే √3, సి అంటే -√3. సో 6² అంటే 36, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది బికాస్ 2 టైమ్స్ ఉంది కాబట్టి. సో 4 into 3 is 12, 36 + 12 అంటే 48. సో ఇక్కడ మనకి 48 వచ్చింది డిటర్మినెంట్ వాల్యూ, అంటే 0కి ఈక్వల్ కాదు కదా. సో రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ కాదు. నెక్స్ట్ లెస్ దెన్ 0 కూడా కాదు. ఇక్కడ 48 అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి రూట్స్ అనేవి రియల్ కానీ అన్ఈక్వల్ అనమాట. ఈక్వల్ రూట్స్ అంటే ఏంటి? 0కి ఈక్వల్ అయినప్పుడు ఈక్వల్ రూట్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ అండ్ 0 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి రూట్స్ అనేవి రియల్ అండ్ అన్ఈక్వల్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the regular polygon has 65 diagonals, then the sum of its interior angles is. సో ఒక రెగ్యులర్ పాలిగాన్కి 65 diagonals ఉంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఒక పాలిగాన్కి ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి n × n-3 డివైడెడ్ బై 2. సో ఇది మనకి ఒక పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. సో ఇక్కడ డయాగ్నల్స్ కౌంట్ ఇచ్చేసారు కదా, ఈ వాల్యూ అనేది 65కి ఈక్వల్ అయింది అన్నారు. సో అప్పుడు n × n-3 ఏమైంది? 65 × 2 అంటే 130. సో 130ని మనము 13 × 10 అని చెప్పి రాసుకోవచ్చా? బికాస్ మనకి ఇక్కడ n అండ్ n-3 డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. సో అందుకని మనం ఫ్యాక్టర్స్ కూడా 3 డిఫరెన్స్ వచ్చేలాగా రాసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి n వాల్యూ ఏమైంది? 13 అయింది. మనల్ని అడుగుతుంది ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అక్కడ ఫార్ములా వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి n-2 × 180. సో ఇక్కడ n అంటే 13 సైడ్స్ ఉన్నాయి. సో 13 - 2 × 180. 13 - 2 అంటే 11 కదా. సో 11 × 180 అంటే, సో ఇక్కడ రాస్తాను చూడండి, 11 × 180. ఫస్ట్ 1 ఉంది, 1 రాసుకోవాలి. ఇక్కడ 8 ఉంది, 1 + 8 అంటే 9. సో 11 × 18 అంటే 198. 0 హ్యాజ్ ఇట్ ఈస్ రాస్తే టోటల్ మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 1980 వచ్చింది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A is 2 years older than B, who is twice as old as C. If the total of their ages is 32,
దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ బి? సో ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, ఏ, బి అండ్ సి. బి ఏజ్ అనేది సికి ట్వైస్ ఉంది అని అన్నారు, ఏ ఏజ్ ఏమో బికి 2 years ఎక్స్ట్రా ఉంది అన్నారు. సో ఫస్ట్ సి ఏజ్ 1x అని తీసుకుంటే బి ఏజ్ ఏమైంది? ట్వైస్ ఆఫ్ సి కదా, అంటే 2x అయింది. ఏ ఏజ్ ఏమైంది? 2x ప్లస్ 2 years, 2 years కదా ఎక్స్ట్రా, సో అందుకని 2x ప్లస్ 2. ఇప్పుడు ఏబిసి సమ్ చేస్తే మనకి 32 రావాలి. సో ఇక్కడ టోటల్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 32 అన్నారు. నౌ 2x ప్లస్ 2x అంటే 4x, 4x ప్లస్ 1x అంటే 5x. 5x ఈజ్ ఈక్వల్ టు 32లో 2 మైనస్ చేస్తే 30 కదా, 5 ones 5 6 is 30. సో x వాల్యూ ఇక్కడ మనకి 6 వచ్చింది. మనం అడుగుతుంది వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ బి? బి ఏజ్ 2x కాబట్టి 2 into 6 అంటే 12. బి ఏజ్ వచ్చేసి 12 years అయింది. నెక్స్ట్, if the mean and mode of the particular is 36 and 63 respectively, then using an empirical formula find the value of median of the same data. సో ఇక్కడ empirical formula అయింది ఫస్ట్, mode is equal to 3 times of median minus 2 times of mean కదా. సో మనకిచ్చింది మీన్ అండ్ మోడ్, మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ఏమో 36, మోడ్ ఏమో 63. 63 ఈజ్ ఈక్వల్ టు 3 times of మీడియన్ మైనస్ 2 times of మీన్. మీన్ 36 కదా. నౌ 63 ప్లస్ 36 ఇంటూ 2 అంటే 2 6 12, 2 3 6 ప్లస్ 1 అంటే 72 ఈక్వల్ టు 3 times of మీడియన్. సో 63 ప్లస్ 72 అంటే 135. 135 అండ్ మీడియన్ వాల్యూ ఏమైంది? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 135/3. 3 ones 3 4s is 12, 3 5s is 15. సో మీడియన్ ఇక్కడ మనకి 45 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రాజ్ ఇన్వెస్టెడ్ 14,000 rupees at 10% per annum for 1 year at compound interest, compounded half yearly. Then the amount received by him is. సో ఇక్కడ రాజ్ 14,000 రూపీస్ని 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే 1 year తర్వాత అతనికి అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అని అన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అన్నారు కదా, ఇక్కడ 10% ఇచ్చారు అండ్ టైం ఏమో 1 yearకి అడిగారు. సో హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో డివైడ్ బై 2 చేయాలి, టైం ఏమో ఇంటూ 2 చేయాలి. సో 1 year అంటే 1 into 2 అంటే 2 yearsకి ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడ్ బై 2 చేస్తే మనకి 10/2 అంటే 5%. 5%ని 1/20 అని రాసుకోవచ్చా? నౌ సమ్ అనేది 14,000 రూపీస్. ఈ 14,000 రూపీస్ మీద 1/20 చేస్తే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతే 1400/2 దట్ ఈస్ 700. 7 2s 14 కదా, సో ఇక్కడ మనకి 700 వస్తుంది. నెక్స్ట్ అగైన్ 700లో 1/20 చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతే 70/2 అంటే 35. 2 years కాబట్టి ఇంట్రెస్ట్ ఏ రేషియోలో ఉండిద్ది? 2:1 రేషియోలో ఉండిద్ది. నౌ 700 into 2 అంటే 1400 ప్లస్ 35 చేస్తే 1435. మనకు కావాల్సింది అమౌంట్. ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి 1435 వచ్చింది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండింటిని యాడ్ చేస్తే 15435. 15,435 rupees is our answer. Option D. Next. So today మీ homework problems daily 2 ఇస్తానని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ 1 homework problem అండ్ దిస్ ఈజ్ అనదర్ homework problem. ఓకేనా? సో ఇది మీరు ఫస్ట్ ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. రాకపోతే అప్పుడు సొల్యూషన్ కోసం ఇక్కడ ఇచ్చాను చూడండి. 29th Augustలో షిఫ్ట్ 2లో 6th క్వశ్చన్ అనమాట, అంటే ప్రీవియస్ సెట్లోది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమో 17th August షిఫ్ట్ 1లో 7th క్వశ్చన్. ఒకసారి ట్రై చేయండి, బికాస్ మీరు ఇది ఆల్రెడీ చూసి నేర్చుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడు చూడకుండా ట్రై చేయండి. రాకపోతే ఇంకొకసారి సొల్యూషన్ కోసం ఈ వీడియోని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.